ఇక్కడ వరకే మనం బైపాస్ చేస్తున్నాం. మళ్ళీ స్పర్మ్ అనేది ట్రావెల్ చేయాల్సిందే, ఎగ్ వరకు రీచ్ అవ్వాల్సిందే, ఎగ్ స్పర్మ్ కలవాల్సిందే, ఫర్టిలైజేషన్ జరగాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, ఇంప్లాంట్ అవ్వాలి. దీన్ని ఎవరు ఏం చేయట్లేదు, జస్ట్ ఈ ప్రాసెస్ని మాత్రమే బైపాస్ చేస్తాం. సో ఐయుఐలో ఇది జరుగుతుంది అనమాట. సో మిగిలినంతా మళ్ళీ న్యాచురల్గానే జరగాల్సింది. ఓన్లీ స్పర్మ్ ట్రావెలింగ్ టైంని, డిస్టెన్స్ని మనం తగ్గిస్తున్నాం ఐయుఐలో. బట్ ఇది కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి, లేదా మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్లో కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంది, లేదా కౌంట్ కొంచెం తక్కువ ఉంది, మోటిలిటీ కొంచెం తక్కువ ఉంది, డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి ఐయుఐ అనేది రికమెండ్ చేస్తాం. మ్యారేజ్ అయ్యి లాంగ్ టర్మ్ అయింది, సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొంటున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, బట్ కారణం ఏం తెలీదు అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ అంటాం. అలాంటి కేసెస్లో కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఐయుఐ సక్సెస్ రేట్ చెప్పాలి అంటే 10 to 15% ఉంటుందండి. న్యాచురల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసాము, ఐయుఐలో ఏం జరుగుతుందో చూసాము. సో ఇవన్నీ అర్థం చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ట్రీట్మెంట్కి మీరు వెళ్ళేటప్పుడు ఏంటి జరుగుతుంది మీ బాడీలో అనేది మినిమం కొంచెం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.